హలో మాస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ సీజన్ 1 ఎపిసోడ్ 2 నైతే తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అలాగే గైస్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా అయితే ఉంది. అండ్ అలాగే నేను పెట్టిన లాస్ట్ వీడియో రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ కి నేను అనుకున్నంత మంచి సపోర్ట్ అయితే మీరు ఇవ్వలేదు. అందుకే స్టిల్ ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి, లేకంటే ఈ వీడియో చూసిన తర్వాతైనా ఆ వీడియో చూడండి, పర్లేదు. ఫస్ట్ అయితే ఒక సింపుల్ రీక్యాప్ తో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన గాడ్స్ అందరూ హ్యుమానిటీని డిస్ట్రాయ్ చేద్దాం అనేసి ఆర్డర్ పాస్ చేద్దామని అయితే అనుకుంటారు. అప్పుడే వాల్కరీ పాప వచ్చేసి రాగ్నరాక్ అనే హ్యూమన్ వర్సెస్ గాడ్ కాంపిటీషన్ ని కండక్ట్ చేయండి అని అయితే చెప్తుంది. దానితో రాగ్నరాక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం చేస్తున్న కాంపిటీషన్ లో ఫస్ట్ ఫైట్ కి గాడ్ సైడ్ నుండి అయితే థోర్ వస్తాడు. అండ్ అలాగే హ్యూమన్ సైడ్ నుండి అయితే లూబు ఎంట్రీ ఇస్తాడు. ఇక మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటారన్న నమ్మకంతో అయితే ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫైట్ కంటిన్యూ అవుతుంది. థోర్ అండ్ అలాగే లూబు వారి నేచురల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్ లో థోర్ అండ్ అలాగే లూబు పవర్స్ అయితే ఈక్వల్ గా అయితే ఉంటాయి. థోర్ అటాక్స్ ని లూబు డాట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే లూబు అటాక్స్ ని థోర్ అయితే డాట్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న హ్యూమన్ సైడ్ ఆడియన్స్ అందరూ మన లూబు గాడ్స్ తో ఈక్వల్ గా ఫైట్ చేయడాన్ని చూసి వావ్ లూబు అమేజింగ్, అలానే ఫైట్ చేయనేసి చీర్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న జడ్జ్ తాత్ అయితే ఏంటి వీడు గాడ్ అటాక్ ని డాట్ చేస్తున్నాడని అయితే అనుకుంటాడు. అండ్ అలాగే వీడు థోర్ ఫుల్ పవర్స్ ని తట్టుకోగలుగుతాడో లేదో చూద్దామని కూడా అనుకుంటాడు. అప్పుడే మన ఉరుముల్దోర్ అయితే మెరుపుల్ని పిలుస్తాడు. ఆ మెరుపుల పవర్స్ ని తన మియోన్లీర్ లో పెట్టి తన 2 హ్యాండ్స్ తో అటాక్ చేద్దామని తన మియోన్లీర్ అయితే వెనకల పెడతాడు. కానీ అది అర్థం కాక వేరే వాళ్ళందరూ థోర్ అటాక్ చేయడం లేదా తను అటాక్ ఆపేశాడా అని అయితే అనుకుంటూ ఉంటారు. అప్పుడే మనం థోర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాము. ఫ్లాష్ బ్యాక్ లో అయితే యాస్గార్డ్ పైన కొంతమంది గార్డియన్ ఏంజల్స్ అయితే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జైన్స్ యాస్గార్డ్ పైన సర్ప్రైజ్ అటాక్ అయితే ప్లాన్ చేసి అక్కడికైతే వస్తారు. అక్కడికి లిటరలీ చాలా మంది ఫ్రాస్ట్ జైన్స్ అయితే అటాక్ కి వస్తారు. గార్డియన్స్ కూడా బిలీవ్ చేయరు అంతమంది వస్తారని. అక్కడున్న ఆస్గార్డియన్స్ అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అక్కడున్న గార్డియన్స్ అయితే ఎలాగో అలాగా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడున్న జైంట్స్ అందరూ సెక్యూరిటీని ఓవర్ పవర్ చేసి యాస్గార్డ్ అయితే ఆక్రమిస్తారు. అప్పుడు ఒక జైంట్ అయితే క్యాజిల్ వాల్ ని కొడుతూ అక్కడికైతే వస్తాడు. అప్పుడు క్యాజిల్ లో నుండి మన థోర్ తన మియోన్లీర్ ని తీసుకొని బయటికి అయితే స్టైల్ గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే మన థోర్ జైంట్స్ అందరితో ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. కానీ మన థోర్ తన మెరుపుల్ని పీల్చి ఒక్క స్లాష్ తో ఆ జైంట్స్ అందరినీ పండబెట్టేస్తాడు. మన థోర్ అయితే ఆ జైన్స్ అందరిని వేసేసి ఆ బ్లడ్ బాత్ లో అయితే కూర్చొని నేను ఈ ఫైట్స్ అన్ని చేసి చాలా బోర్ అయిపోయానైతే చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే రియల్ వరల్డ్ లో మన థోర్ తన మియోన్లీర్ ని వెనకాల పెట్టుకుంటాడు కదా, అదైతే ఒక ఛార్జింగ్ లాంటిది. ఆ ఛార్జింగ్ ప్రాసెస్ లో అయితే మెరుపులన్నీ ఆ మియోన్లీర్ లోకి అయితే వెళ్తాయి. ఆ చార్జ్ తర్వాత అయితే మన థోర్ హే లూబు ఇక ప్లే టైం అయితే అయిపోయింది అనేసి ఆ అటాక్ నైతే లూబు పైన అయితే వదులుతాడు. ఆ అటాక్ కి అండ్ అలాగే అటాక్ నుండి వచ్చిన ఆరాక్ అయితే అక్కడున్న స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. అక్కడున్న హ్యూమన్స్ అందరూ ఆ ప్రెజెన్స్ ని తట్టుకోలేకైతే ఎక్కడికెక్కడికో ఎగిరిపోతూ ఉంటారు. గైస్, ఆ అటాక్ చూసిన తర్వాత లిటరలీ స్టేడియం లో అందరు లూబు పని అయితే అయిపోయింటది అనుకుంటారు. కానీ లూబు అయితే ఆ అటాక్ ని డాట్ చేయడమే కాకుండా మన థోర్ గుండెల్లో అయితే ఒక పెద్ద భారీ స్లాష్ అయితే ఇస్తాడు. ఆ స్లాష్ కి లిటరలీ థోర్ గుండెల్లోంచి రక్తం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఒక నార్మల్ హ్యూమన్ గాడ్ ని ఎలా డ్యామేజ్ చేశారా అని అయితే అందరు షాకింగ్ లో అయితే ఉంటారు. అప్పుడే మనకి లూబు దగ్గర ఉన్న స్పియర్ ఎంత డ్యూరబిలిటీ ఉన్న స్కిన్ అయినా డ్యామేజ్ చేయగలదనేసి రివీల్ అవుతుంది. కట్ చేస్తే మనం లూబు యొక్క ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాము. ఫ్లాష్ బ్యాక్ లో అయితే మంగోలియన్ స్టెప్పీస్ లో మన చిన్న లూబు చిన్నతనం నుండే ఎంతో స్ట్రాంగ్ గా అయితే ఉంటాడు. మనోడు అదే రేంజ్ లో ట్రైనింగ్ అవుతూ దారిలో వచ్చింది హ్యూమన్ అయినా యానిమల్ అయినా వారు ఎవరైనా వేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. మనోడైతే ఆ ప్రెసెంట్ టైం లైన్ లో యురేషియన్ కాంటినెంట్ లోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్ లాగా అయితే మారతాడు. యురేషియన్ కాంటినెంట్ లో మన లూబుని ఛాలెంజ్ చేసేవాడే లేడు. మనోడి పవర్స్ ని చూసి ఎంతో మంది లూబుకి అయితే ఫాలోవర్స్ గా అయితే మారారు. కానీ కొన్ని రోజుల తర్వాత మన లూబుకి అయితే ఎగ్జిక్యూషన్ శిక్ష అయితే పడుతుంది. మన లూబు నేను ఈ దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఈ దేశాన్ని గెలిపించా, ప్లీజ్ నన్ను ఎగ్జిక్యూట్ చేయొద్దని అని లిటరలీ అడుక్కుంటూ ఉంటాడు. కానీ మాస్ మనోడు చేసేదంతా యాక్టింగే. మనోడి ఇష్ట ప్రకారంగానే ఎగ్జిక్యూషన్ అయితే అవుతూ ఉంటుంది. ఫైట్స్ వల్ల మనోడు బ్యాక్ టు బ్యాక్ అలసిపోయి ఉంటాడు, బోర్ గా ఉంటాడు. బ్యాక్ టు ప్రెజెంట్ మనోళ్ళు అయితే మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడే వాల్కరీ అయితే ఇంకో 11 వాల్కరీస్ ని సమ్మన్ చేస్తుంది. గైస్, ఇక ఇంతటితో మన వీడియో అయితే ఖతం. 2 ఎపిసోడ్స్ కలిపి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలో లేకుంటే ఒక ఎపిసోడ్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తే బాయో.